మిత్రమా, ఈ రోజుల్లో మనుషులు పరిగెడుతున్నారు, కానీ ప్రశాంతంగా బ్రతకడం మర్చిపోతున్నారు. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత, కుటుంబం ఇచ్చే అండ, వీటి విలువ మనం కష్టాలున్నప్పుడే అర్థమవుతుంది. అందుకే మనసును తట్టిలేపే మాటలు మీకోసమే. చివరి వరకు వినండి. ఇందులో ఏదో ఒక మాట మీ జీవితంలో మార్చవచ్చు. మంచితనం అనేది ఒక పెట్టుబడి. అది ఎప్పటికైనా సరే నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది మిత్రమా. కుటుంబం అంటే ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకోవడం కాదు, ఒకరి తప్పులను ఒకరు సరిదిద్దుకోవడం. మన గౌరవం మనం కట్టుకున్న కోటలో ఉండదు మిత్రమా, మనం ఇతరులకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ ఉన్న జనం కాదు, మనకి బాలేనప్పుడు మన చేతిని పట్టుకునే మనిషి ఎవరో కూడా తెలుసుకోవడమే అసలైన విజయం అంటే. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, ఏదైనా సరే మనుషులు దూరమైనప్పుడు బాధపడటం కన్నా వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు పలకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయాక ఇచ్చే గౌరవం కన్నా ఉన్నప్పుడు ఇచ్చే ప్రేమకే విలువెక్కువ కాబట్టి. సంస్కారం లేని చదువు, వెలుగు లేని దీపం రెండూ ఒక్కటే. నువ్వు ఎంత చదివావన్నది కాదు, ఎలా బ్రతికావన్నదే ముఖ్యం. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినడానికి చేదుగా ఉండొచ్చు మిత్రమా, కానీ అవి మన జీవితం పాడవకుండా వేసే అడ్డుకట్టలు. వాళ్ళు కాదనుకుంటే దారి తప్పుతాం, గౌరవిస్తే గమ్యాన్ని చేరుతాం. కాదంటారా మిత్రమా? మోటివేషన్ అనేది నిన్ను ఒక పని మొదలుపెట్టేలా చేస్తుంది, కానీ క్రమశిక్షణ మాత్రమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. మూడ్ బాలేదని పని ఆపిస్తే నువ్వు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేవు. ఎప్పుడైతే నీకు పని చేయాలనిపించదో సరిగ్గా అప్పుడే పని చేయడం అసలైన క్రమశిక్షణ. గొప్ప పనులు తెలివితేటల వల్ల కాదు మిత్రమా, నిరంతర కృషితో సాధ్యమవుతాయి. నీ సోమరితనం నీకిచ్చే తాత్కాలిక సుఖం భవిష్యత్తులో నీకు తీరని వేదన కూడా మిగిస్తుంది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా, ఈరోజు కష్టపడ్డానికి సిద్ధంగా లేకపోతే రేపు బాధపడ్డానికి సిద్ధంగా ఉండు. అర్థమైందనుకుంటా. డబ్బుంటేనే గౌరవం దక్కుతుందనేది ఈ సమాజపు చేదు నిజం. కానీ ఆ గౌరవం నీకు దక్కుతుందా, లేక నీ దగ్గర ఉన్న డబ్బు దొరుకుతుందా అని ఒక్కసారి ఆలోచించు. నీ దగ్గర ఉన్న డబ్బుతో నువ్వు మనుషుల్ని కొనగలవు, కానీ మనసుల్ని కాదు కదా. విలాసవంతమైన కారులో వెళ్ళే వ్యక్తి కంటే నీతిగా బ్రతికే సామాన్యుడే గొప్పవాడు. లోకం నిన్ను నీ ఆస్తిని బట్టి కొలుస్తుంది, కానీ నువ్వు మాత్రం వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. నిన్ను చూసి జనం భయపడటం కాదు, నువ్వు లేనప్పుడు వాళ్ళు నీ గురించి గర్వంగా గుర్తుంచుకోవడమే అసలైన విజయం మిత్రమా. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, నీ ప్రవర్తనతో సాధించుకోవాల్సిందే. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నావో, ఎంత సంపాదిస్తున్నావో అన్నది అస్సలు ముఖ్యం కాదు. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావన్నదే నీ యొక్క సంస్కారం. ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం కాదు మిత్రమా, నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. గుర్తుంచుకో, నువ్విచ్చే గౌరవమే నీకు రెట్టింపు తిరిగినిస్తుందని. అగౌరవపరిచే చోట యుద్ధం చేయడం కంటే అక్కడి నుంచి మౌనంగా వైదొలగడమే ముఖ్యం మిత్రమా. నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే అంటే వేల మంది కంటే, నువ్వు ఓడిపోయి నీరసించినప్పుడు నేనున్నానని భుజం తట్టే ఒక కుటుంబ సభ్యుడే మిన్న కదా. ప్రపంచం మొత్తానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు, కానీ నీ కుటుంబానికి నువ్వే ఒక ప్రపంచం. కాబట్టి డబ్బు కోసం కుటుంబాన్ని అస్సలు వదులుకోకు. ఎందుకంటే నువ్వు కోట్లు సంపాదించినా సరే నీ కళ్ళలో నీళ్లు వచ్చినప్పుడు తుడుచుకోవడానికి ఆ డబ్బులు రావు కదా, నీ వాళ్ళే వస్తారు. అందుకే ఇంట్లో మనుషుల మధ్య గోడలు కట్టుకో, ప్రేమను పంచే వంతెనలు కట్టు. ఆస్తిపాస్తుల కంటే ఇంట్లో ఉండే ప్రశాంతతే అసలైన ఐశ్వర్య మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ పిల్లలు నిన్ను ఎలా చూడాలో నువ్వు నీ తల్లిదండ్రులు కూడా అలానే చూడు. ఓడిపోవడం అంటే అంతం కాదు,
అది ఒక కొత్త ప్రారంభం. పడిపోయిన ప్రతిసారి నేలను అడగకు నేనెందుకు పడిపోయాను అని, నిన్ను నువ్వు అడుగు మళ్ళీ ఎలా లేవాలి అని. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. ప్రపంచం నిన్ను చేదకాని వాడినంటే నీ విజయం ద్వారా వారికి సమాధానం చెప్పు మిత్రమా. ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండవచ్చు, కానీ గౌరవం లేని చోట బంధం ఉండదని గుర్తుపెట్టుకో. ఒక భర్తగా తన భార్య కన్నీటిని తుడవలేనివాడు, ఒక భార్యగా తన భర్త గౌరవాన్ని కాపాడలేనివాడు ఆ బంధానికి అనర్హుడు. ఒకరి బలహీనతలు మరొకరు ఎత్తి చూపడం కంటే ఆ బలహీనతలకు అండగా నిలబడ్డమే అసలైన దాంపత్యం అంటే. సంస్కారం అనేది ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ చేసే అందమైన ప్రయాణం. సమాజం నిన్ను ఎలా చూస్తుందనేది ముఖ్యం కాదు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావన్నదే ముఖ్యం. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే అది వారి సంస్కారం, నువ్వు దాన్ని నమ్మితే అది నీ బలహీనత. సింహం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గడ్డి తినదు కదా. అలాగే నువ్వు ఎవరికో మంచివాడిగా నిరూపించుకోవడానికి నీ వ్యక్తిత్వాన్ని అస్సలు చంపుకోవద్దు. కాలం మనకి అన్నీ నేర్పిస్తుంది అంటారు కదా మిత్రమా, కానీ కాలం అంటే దెబ్బలు ఎక్కువగా నేర్పిస్తాయి. అనుభవం ఇచ్చే పాఠం ఏ పుస్తకంలో కూడా దొరకదు. నీ వెనక గోతులు తీసేవారు ఉన్నారంటే దాని అర్థం నువ్వు వారికంటే ఎత్తులో ఉన్నావని. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఎందుకంటే చీకటి పడితేనే కదా నక్షత్రాలు మెరుస్తాయి. సంసారం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కాదు మిత్రమా, ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవడం. భార్య భర్తల మధ్య గొడవలు రావడం అంటే ఎవరికైనా సాహసమే, కానీ ఆ గొడవలలో గెలవాలని చూడడం మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది. బంధంలో గెలిచేది ప్రేమ మాత్రమే కావాలి, కానీ అహంకారం కాదు. భార్య భర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బానిసలుగా ఉండడం కాదు, ఒకరి బలహీనతను మరొకరు బలంగా మార్చుకుంటూ లోకాన్ని ఎదిరించి కలిసి నడవడం. అర్థమైందనుకుంటా. ఒక భర్త ఎంత సంపాదించినా సరే ఆ ఇంట్లో భార్య ప్రేమ క్రమశిక్షణ లేకపోతే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా నిలబడదు మిత్రమా. భర్త కష్టాన్ని భార్య, భార్య త్యాగాన్ని భర్త ఇలా గుర్తించిన రోజున ఏ మూడో వ్యక్తి ఆ బంధాన్ని అస్సలు విడదీయలేరు. అటువంటి ఇల్లాలు నీ ఇంటి దీపం మాత్రమే కాదు, నీ జీవితానికి ధైర్యం కూడా అవుతుందని గుర్తుపెట్టుకో. గెలవాలనే తపన నీ రక్తంలో ఉండాలి. ఓటమి నిన్ను పలకరించినప్పుడల్లా ఇంకోసారి ప్రయత్నించని నీ మనసుకు నువ్వు చెప్పుకోవాలి. ప్రపంచం నిన్ను ఆపలేదు, నిన్ను ఆపగలిగేది కేవలం నీ సోమరితనం మాత్రమే అని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, ఒక ఆడది మీతో మాట్లాడినప్పుడు తను చుట్టుపక్కల కూడా గమనిస్తూ ఉందంటే తను మీతో ఏకాంతంగా గడపాలని అనుకుంటుందని అర్థం మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.